అందరికి నమస్కారం. నిన్న డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో రేషన్ షాప్స్ అదేవిధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని సందర్శించడం జరిగింది. అందులో ఇక్కడ బోయిగూడలో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని సందర్శించినప్పుడు ఇక్కడ పరిస్థితులు చాలా ఖరాబ్గా మాకు కనబడ్డది. అసలు ఇక్కడ క్లీనింగ్ లేదు, ఇక్కడ అంతా చెత్త ఉండేది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము షేర్ చేస్తాము. మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు బన్సిలాల్పేట్ డివిజన్ అదేవిధంగా పద్మరావు నగర్ డివిజన్కి సంబంధించిన కార్యకర్తలు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ దీన్ని పట్టించుకునే నాదుడు లేదు. మా గవర్నమెంట్ ఉండగా కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో, సిబ్బంది ఉన్నారో వాళ్ళు అస్సలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అంత చాలా మేమే పొద్దున శ్రమదానం చేసి ఈ వీళ్ళ పరిస్థితి చూసి యాజ్ అ ప్రొటెస్ట్, దీనికి నిరసనగా, అధికారుల నిరసనగా వ్యతిరేకంగా మేము ప్రొటెస్ట్గా శ్రమదానం చేయడం జరిగింది. అంతా ఆల్మోస్ట్ ఒక 3 hours మేము మా కార్యకర్తలు అందరము ఇక్కడ పనిచేసి ఇది కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే టీఆర్ఎస్కి సంబంధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి గారు అసలు ఫీల్డ్లో కనబడలేని పరిస్థితి మేము చూస్తున్నాము. ప్రభుత్వం మాది ఉంది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఎన్నికబడ్డ నాయకులు, వీళ్ళకి ఇంత కూడా చిత్తశుద్ధి లేదు. అసలు ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ విషయంలో వాళ్ళకి ఇంత కూడా చిత్తశుద్ధి లేదని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు కొనసాగిస్తాము. ఎక్కడైతే అధికారులు మా యొక్క కార్యకర్తలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్పందించకపోతే ఇలాగే మేము గాంధీగిరి చేసి ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ చేసేసి మీడియాలో ఇది ఇవ్వడం జరుగుతుంది. అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాము, దయచేసి మా కార్యకర్తలు ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ మీరు అర్జెంటుగా, సీరియస్గా దానిపైన దృష్టి సాధించి ఆ సమస్యల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా స్థానిక ఎంపీ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, జరా నిద్ర మబ్బులకెళ్ళి లేవండి. మీరు మీ యొక్క నియోజకవర్గాల్లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దయచేసి మీరు నిద్ర మబ్బుల నుంచి లేచి ప్రజల సమస్యలపైన మీరు కూడా ఫీల్డ్లో కనబడాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు బోయిగూడ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో నిన్న మా జిల్లా అధ్యక్షులు దీపక్ జాన్ అన్న గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే గత 10 సంవత్సరాల నుంచి పిహెచ్సి, మాకు తెలిసినంత వరకు ఒక 10-12 సంవత్సరాల నుంచి మొత్తం పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ చుట్టుముట్టు మొత్తం ఎట్లా అంటే ఒక హాస్పిటల్కు సంబంధించి కూడా ఇంత డర్టీగా ఉంటుందంటే ఎవరు ఊహించలేరు. అట్లాంటి దాన్ని ఆయన చూసి మనసు చెల్లించి మేము ఈరోజు జిల్లా కమిటీలో ఉన్న మెంబర్లు మరియు బన్సిలాల్పేట్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి గాంధీగిరి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గాంధీగిరి మేము ఎందుకు చేసినామంటే మాకు అధికారులు మేము చేసిన సమస్యల మీద స్పందించడం లేదు. ప్రభుత్వం మాదైనా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈ నాయకులు వాళ్ళ మాటలే వింటున్నారు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలది కానీ నాయకులు కానీ మాట వినడం లేదు. కాబట్టి మేము ఈరోజు మా దీపక్ జాన్ అన్నగారి ఆధ్వర్యంలో గాంధీగిరి చేసి ఈ పిహెచ్సి చుట్టూ మొత్తం క్లీనింగ్ చేయడం జరిగింది. జై కాంగ్రెస్. ఈరోజు ఈ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాము దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో. ఇంతకుముందు చాలా గలీజ్ ఉంది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయి ఉండి కూడా మొత్తం పురుగులు గిరుగులు ఉండే ఇక్కడ. ఇప్పుడు పనిచేసినందుకు మాకు కూడా దురదలు పెడుతున్నాయి ఇక్కడ. మరి ఈ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎట్లా ఉండే, మరి ఇప్పుడు ఎట్లా అయింది ఒకసారి మీరు గమనించాలి. స్థానికంగా ఉన్న నాయకులు కూడా, అది శ్రీనివాస్ యాదవ్ కానీ ఇక్కడ వచ్చిన పాపాన పోలేదు, చూసిన పాపాన పోలేదు. ఎప్పుడన్నా వచ్చిందా, అసలు ఉందా అని తెలుసా ఆయనకి? లోకల్ కార్పొరేటర్ కూడా ఉండే ఇక్కడ. మరి వాళ్ళు ఇక్కడ ఇన్ని ఏళ్ళు ఏం చేసిండ్రు? 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసిండ్రు వాళ్ళు, ఇప్పటిదాకా రాలేదు. మరి నిన్న దీపక్ జాన్ గారు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి మరి ఇది ఏంది ఇంత గలీజ్ ఉంది, మన రోగాలని తగ్గించుకోనికి వస్తాం కానీ హాస్పిటల్కి పెంచుకోనికి రాము కదా. దానివల్ల చూసి ఇమీడియట్గా ఇవాళ మార్నింగ్ 7:30 నుంచి మా అందరితో కలుపుకొనేసి ఇవంతా క్లీన్ చేయడం జరిగింది. ధన్యవాదం.
ఉన్నారు. హాస్పిటల్ ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, పరిశుభ్రంగా ఉందా లేదా అని చూనీకని వచ్చిండు సారు. వచ్చిన తర్వాత చూసిన తర్వాత అంతా అశుభ్రంగా ఉంటే సారు మొత్తం శుభ్రపరిచేసి ఇవాళ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పేసి మొత్తం శుభ్రం చేయించిండు సారు. వెనక సైడ్ అంతా కొన్ని ఇయర్స్ నుండి బాగాలేకుంటున్నది, మొత్తం క్లీన్ చేయించిండు సారు. ముందు కూడా క్లీన్ చేయించిండు. అంతా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి అంతా క్లీన్ చేసిండ్రు. సారుకు నిండా వందనాలు. అదే వాళ్ళతో పాటు సారు కూడా చేసిండు. సారుకు నిండా వందనాలు చెల్లిస్తున్నాను యూపీఎస్సీ బోయిగూడ తరపున. డిసిసి దీపక్ సార్ గారు వచ్చి మాకు అంతా శుభ్రం చేయించి ఇక్కడ నీట్గా చేయించి తన కూడా చేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేశారు మా హాస్పిటల్ మొత్తము. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉన్నది మాకు. పక్కన గేట్ పక్కనే డంపింగ్ ఉండేది, చెత్త డంపింగ్ ఉండేది. తర్వాత లోపల కూడా సరిగా క్లీన్ చేయకపోయేది. మా దగ్గర కూడా స్వీపర్ లేరు మాకు, అందు గురించి ఎక్కువ క్లీనింగ్ లేదు. నిన్న డిసిసి ప్రెసిడెంట్ గారు వచ్చి ఎంత తనిఖీ చేశారు. తనిఖీ చేసి మేము చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే నిన్న వచ్చి చెప్పినట్లుగానే ఈరోజు ఉదయమే వచ్చి అన్నీ మొత్తం క్లీన్ చేయించారు. అందుకు సార్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎన్ని రోజుల నుండి అది క్లీన్ లేదన్నా? ఎందుకంటే అది డైలీ చేస్తే అంతా ఉండదు, చేస్తుంటారు చేస్తుంటారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేస్తుంటారు. కానీ కొంచెం తరచుగా కాకుండా చేస్తుంటారు. వాళ్ళు రెగ్యులర్ గా చేస్తే నాకు చెప్పింది ఏంటంటే రోజు రారు. ఈ కేంద్రం చుట్టూ చేయరు వాళ్ళు, జస్ట్ ముందర క్లీన్ చేస్తారు. ఎందుకంటే వెనక సైడ్ ఇప్పుడు డిసిసి గారు ఇట్లా మన దీపక్ జాన్ గారు ఇట్లా వెనక చేసిరు ఇప్పటిదాకా. వాళ్ళ టీము వీళ్ళందరూ కలిసి ఏరియా టీం అంతా కలిసి సార్తోని కలిపి చేసిర్రు అంతా, ఆ టీం అంతా వెనక సైడ్. ఎందుకంటే అందుకు క్లీన్ లేదని అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతి వస్తువు ఉంది అక్కడ, మన మద్యపానానికి సంబంధించిన సీసాలు కానీ అలాంటి అన్ని ఉన్నాయి అక్కడ. దీనికి గేటుకి ఒకటి సెక్యూరిటీ లేదు, లాక్ వేసినా కూడా ఎప్పుడు తెంపుకుంటుంటారు. అంటే మిగతా పిల్లలు వాళ్ళు వచ్చి అక్కడ ఆడుతుంటారు, చేస్తుంటారు. వాళ్ళన్నీ ఫ్యాన్లు కూడా డ్యామేజ్ బాగానే అయినాయి. డ్యామేజ్ అయినాయి, ట్యూబ్ లైట్లు కూడా వెళ్ళిపోయినాయి, వైరింగ్ అంతా తీసేసినారు. మరి మీరు ఇప్పుడు ఎవరికైనా చెప్పడం జరిగింది సార్ ఇంతకుముందు? మరి ఇంతకుముందు చెప్పినాము, చాలా మందికి చెప్పినాము, కానీ ఎవరు చేయలేదు. ఇంకా ఎవరెవరికంటే ఇంకా లేదు. ఒకసారి మన పక్కన పోలీస్ స్టేషన్లో ఒకసారి చెప్పినట్టున్నాను, తర్వాత మెడికల్ ఆఫీసర్ వాళ్ళు, తర్వాత ఇంకా అంతే. అదే అట్లానే జరుగుతుంది ఇంకా. ఓకే, ఇప్పుడు సార్ వచ్చినాక ఏమన్నా మీకు సార్ నిన్న వచ్చి అంతా మొత్తం ఇన్స్పెక్షన్ చేసినారు. అక్కడ అంతా చెత్త ఉన్నది చేసినారు, చేపిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు వచ్చి చేయించారు. అందుకు చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఆల్రెడీ చేపించిండ్రు. ప్లస్ ఏంటంటే ఇక మీదట ఇలాగే నీట్ గా ఉండాలని ఆల్రెడీ ఫేస్ టు ఫేస్ మాట్లాడిపించిండ్రు. వినోద్ కుమార్ గారు ఉన్నారు, సూపర్వైజర్ గారితో మాట్లాడండి. ఇట్లా చేయబట్టి 20 years నుంచి కూడా ఇదే చెత్త సార్. ఇక్కడ ఆ చెత్త ఎంతమందిని చెప్పినా ఎవరు వచ్చి చూసిపోతారు, ఇట్లనే అంటారు, కానీ ఎవరు క్లీన్ చేయలేదు. ప్రాబ్లం ఇందాక జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే ఏమంటారంటే, అంటే వినోద్ కుమార్ గారిని అడిగితే అంటారు మేము డైలీ చేస్తున్నాం అనే ముచ్చట నాతో నేను అడిగిన. అంటే డైలీ చేస్తే ఇంత వెళ్ళదు ఉండదు కదా. అంటే డిసిసి ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చేంతగా దీపక్ జాన్ గారు వచ్చి చేయించేంతగా ఉండదు, వాళ్ళే స్వయంగా వచ్చి చేసారు. అంటే ఇప్పుడు డైలీ చేస్తలేరు అన్నట్టే కదా. మీరు చూడండి సార్, డైలీ ఒకసారి ఇట్లా రౌండ్ వేసుకోండి, మీకే తెలుస్తుంది అక్కడ ఎంత కుప్పలు ఉంటుంది. హాస్పిటల్ దగ్గర గంత చెత్త ఉంటే మేము ఎంత చేసి ఏం లాభము? ఎంత ఆడ చాలా రోజులు అవుతుంది సార్, ఎప్పటి నుంచో ఉంది. 6 months ఎక్కడో అవుతుంది, చాలా రోజులు అవుతుంది సార్. ఇయర్సే అవుతుంది సార్, ఇయర్సే అవుతాం అని చెప్పలేం దాన్ని. అందరికీ కృతజ్ఞతలు. మన సిబ్బంది అందరికీ, మన కాంగ్రెస్ కార్యకర్తలు, మన కాంగ్రెస్ నాయకులందరికీ కూడా వందనాలు. ఎందుకంటే మనము ఈ పని మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు చేయట్లేదు కాబట్టి మనం శ్రద్ధ తీసుకొని, మన నాయకులు శ్రద్ధ తీసుకొని ఈ పని అంతా కూడా నిన్నొచ్చి చెప్పి ఈరోజు మొత్తం క్లీన్ చేశారు. కాబట్టి తప్పకుండా మీరందరూ దీన్ని శ్రద్ధ తీసుకోవాలని అడుగుచున్నాం. ప్రజలకు మేము మా యొక్క షాయత్తు మేము చూపించి దీపక్ జాన్ గారు మళ్ళీ వచ్చిన కార్యకర్తలందరూ వాళ్ళ శ్రమదానం చేసి ఇవాళ రోజు మేము ఇంత నీట్గా చేసుకొని మరి ఇటు విధంగానే ఎల్లప్పుడు ఇట్లనే ఉండాలనేసి కోరుకుంటూ దీపక్ జాన్ గారు చేసిన ఈ పనికి అన్నిటికీ మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ. అందరికీ నమస్కారం. నిన్న
డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి మేము ఇక్కడ పర్యటన చేయడం జరిగింది. బన్సిలాల్పేట్ డివిజన్లో సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బోయిగూడలో ఏదైతే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉందో దాన్ని మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ చూసే వరకు అసలు పరిశుభ్రత అనేదే లేదు. ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ క్లీన్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. సో వాళ్ళకు మేము హామీ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి హామీ ఇవ్వడం జరిగింది, ఇది వచ్చి వీళ్ళతో సాఫ్ చేపిస్తామని. అదేవిధంగా పొద్దున్నే టీం అందరు ఇక్కడికి వచ్చి డీసీసీ కమిటీ మెంబర్స్, అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఇక్కడికి వచ్చి శ్రమదానం చేయడం జరిగింది. పొద్దున 7:30కు వచ్చి మేమే స్వయంగా గంపలు, పారలు, చీపర్లు తీసుకొని లోపల కూడా మేము సాఫ్ చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క సందర్భంగా మేము తెలియపరచాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అసలు ప్రజల సమస్యలపైన పట్టించుకుంటలేరు. ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ దగ్గరనే ఇట్లాంటి పరిస్థితులు ఉందంటే మిగిలిన ఏరియాస్లో ఏ విధంగా ఉంది పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ కూడా మేము ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కానీ, మా కార్యకర్తలు లీడర్స్ ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి కార్యకర్తలకు, సిబ్బందులకు అందరికీ మా ఒక్క తరఫున హెచ్చరిక, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరు పని చేయకపోతే మా ప్రభుత్వం పేరు అనేది చెడిపోతుంది. సో దయచేసి అట్లాంటి పరిస్థితి రావద్దు. మీరు పనిచేస్తేనే మా ఒక ప్రభుత్వం పేరు నిలబడుతుంది. దయచేసి మీరు ఇప్పటి నుంచి దీనిపైన దృష్టి సాధించాలని మేము సందర్భంగా మనవి చేస్తున్నాము. ఇదో మేము ఈ శ్రమదానం ఒక ప్రొటెస్ట్ రూపంగా చేయడం జరిగింది. మీరు ఏరియాని క్లీన్గా చేయకపోతే, మీ విధులు సరిగా నిర్వహించకపోతే మేము ఖచ్చితంగా గిట్లనే ప్రతి చోట వచ్చి శ్రమదానం చేసి ప్రొటెస్ట్ చేస్తాము. సో మీ అందరూ సిబ్బందులకు, కార్మికులకు మా ఒక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి డైలీ వచ్చి మీ విధులు ఏదైతే ఉందో చేయాలని మనవి. అదేవిధంగా మా ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ, జిహెచ్ఎంసీకి సంబంధించిన అయినా కానీ, వాటర్ వర్క్స్కి సంబంధించిన అయినా కానీ, ఎలక్ట్రిసిటీ, హెచ్ఎస్ఎండబ్ల్యూ ఎక్కడ ఇచ్చినా కానీ దయచేసి మీరు దానిపైన సీరియస్గా మీరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. లేని పక్షాల మేము ఇలాగే అన్ని ఏరియాలలో వచ్చి మేము శ్రమదానాలు చేసి ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే లోకల్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారో, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఎంపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారో, దయచేసి మిమ్మల్ని నిన్న చెప్పినట్టు ప్రజలు వారికి పని చేయడం కోసము మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇట్లా ఇంట్లో కూర్చొని ప్రజల కష్టాలు మీరు చూడని పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మీకు కూడా మేము తెలియపరుస్తున్నాము, దయచేసి మీ యొక్క పదవికి మీరు న్యాయం చేయాలా, ప్రజల మధ్యలో తిరగండి, లేకపోతే ఇలాగే మేము తిరిగి మీ యొక్క బండారము బయట పెడతామని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ.